బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనమవుతుందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు చెల్లించాల్సిన కప్పం కేసీఆర్ కట్టినందుకే కేసీఆర్ కుటుంబంపై ఉన్న అవినీతి కేసులన్నింటినీ అటకెక్కించారని ఆరోపించారు. రుణమాఫీలోని లోపాలు బయటకు రాకుండా ఉండేందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారాన్ని కాంగ్రెస్ తెర మీదకు తెచ్చిందన్నారు బండి సంజయ్. రైతులకు కావాల్సింది రుణమాఫీ కావాలి, వాళ్ళు బాధపడుతున్నారు. ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు? ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చిరా, పాకిస్తాన్లో ఇచ్చిరా? నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు